బహుజన్ సమాజ్ పార్టీ కుమారి మాయావతి గారి నాయకత్వం మరి భారతదేశంలో నిట్ విద్యార్థులపైన జరిగినటువంటి దాడిని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం ఈరోజు వారికి మద్దతుగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి దేశంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పరిపాలన చేతగాని ప్రభుత్వం ఉన్నది. ఇలా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వాళ్ళు శాంతియుతంగా ఏదైతే నిట్ పేపర్ లీకేజీ మరి పేద విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకుంటారో ఆ చదువుకున్నటువంటి పేపర్లు మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ పాలకులే మరి వారు లీక్ చేయడం జరిగింది. ఆ లీక్ చేసిన దోషులను మరి కఠినంగా శిక్షించాలి. బీజేపీ ప్రభుత్వము 7 సంవత్సరాలల్లా 70 సార్లు పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. పేపర్ లీకేజ్ చేయడంతో మరి ఎంతో మంది పేద వర్గాల పిల్లలు మరి బలైతారని మేము తెలియజేస్తున్నాం. దీనికి బాధ్యత వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి మీరు తక్షణమే రాజీనామా చేయాలి. మరి ఇన్ని రోజులైనా కూడా మరి వారిపైన చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క చేతగాని బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇలా నిట్ పేపర్ అంటే మరి ఎంతో మంది మరి ఉన్నత స్థాయిలో ఉండేటువంటి పేపర్లు మరి యొక్క వీళ్ళు మరి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం పేపర్ నమ్ముకోవడం జరిగింది. ఇదే బీజేపీ లీడరు 2024లో లీకేజ్ అయింది, 2025లో లీకేజ్ అయింది. మరి ఇప్పుడు కూడా లీకేజ్ కావడం జరుగుతుంది. బీజేపీ లీడర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు 9 లీకేజ్ అయింది. మరి వాళ్లకు మరి ఏ రకంగా మరి పేపర్ అందుతుంది, మరి వాళ్ళ మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా నిట్ పేపర్ నిర్లక్ష్యంగా ఉన్నదో మరి ఎన్టీఏ కూడా మరి దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వారిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ మరి బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీ నిరసన తెలుస్తున్న విద్యార్థులకు తీవ్రంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో కూడా మరి విద్యార్థుల పక్షాన ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ జై భీమ్, జై పులే, జై